హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజైతే ప్రస్తుతానికి టైం దగ్గర 3:30 అవుతుంది. యాక్చువల్లీ మేమైతే ప్రస్తుతానికి కోయంబత్తూరు అయితే బయలుదేరామన్నమాట. సో కోయంబత్తూరు ట్రిప్ అనమాట ఇప్పుడు ఇది. అక్కడ కోయంబత్తూరులో కొన్ని ప్లేసులు, కొన్ని గుళ్ళు ఉన్నాయి. సో ఏమేమి చూడబోతున్నాం అనేది ఆన్ ద వేలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మేము యాక్చువల్లీ బ్రతుకు జీవుడా అంటూ బయటపడి వచ్చాము. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ కదా. సో మేము వీధిలో వచ్చేటప్పుడు లైటింగ్ అయితే ఉన్నింది, కాకపోతే కుక్కలు ఉన్నాయన్నమాట బాగా. సో ఒక దగ్గర అయితే కుక్కలు మమ్మల్ని తరుముకునింది. మేము స్పీడ్గా వచ్చేసరికి ఒక స్పీడ్ బ్రేకర్ని అయితే ఎక్కి దిగినాం అనమాట. నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాం యాక్చువల్లీ కోయంబత్తూరుకి. సో ఒక స్పీడ్ బ్రేకర్ మీద ఎక్కి దిగేసరికి వాడు జస్ట్ స్లిప్ అయిపోయి కింద పడిపోయే పరిస్థితి వచ్చింది, కానీ నిలదొక్కున్నాడు. సో మళ్ళీ వచ్చి కాసేపు ఒక దగ్గర కొంచెం స్టేబుల్ అయ్యి మైండ్ అంతా కొంచెం రిలాక్స్ అయ్యి దాని తర్వాత నుంచి మేము స్టార్ట్ అయ్యాం. సో ప్రస్తుతానికి మేము ఇప్పుడు సేలం రోడ్ తీసుకుని సేలం మీదుగా అయితే వెళ్ళబోతున్నాం. మనకు ఫస్ట్ కృష్ణగిరి, తర్వాత సేలం. ఈ రోడ్డు మీదుగా మనం అయితే కోయంబత్తూరుని అయితే చేరుకోబోతున్నాం అన్నమాట. సో కోయంబత్తూరుకి 300 చిల్లర కిలోమీటర్లు ఉంటుంది. దాదాపుగా 6 అవర్స్ 7 అవర్స్ అయితే చూపిస్తుంది. మనం ఎంత త్వరగా వెళ్ళగలుగుతామో చూద్దాం. ఏదో కంపెనీ వెహికల్ లాగా ఉంది. ఆగి ఉన్న లారీని అయితే గుద్దినట్టుందనమాట. ఎందుకంటే ఆ లారీ చూస్తే మనకి రోడ్డుకి సైడ్లో ఉంది, కాకపోతే అది సైడ్లో నుంచి గుద్దుందనమాట. కంపెనీ బస్సు కూడా వెరీ ఎడ్జ్లో తగిలింది. నాకు తెలిసి ఏది ప్రాణహాని అయితే జరుగుండదని అనుకుంటున్నాం. సో ప్రస్తుతం మనం కోయంబత్తూరు అయితే రీచ్ అయిపోయాం. మేము రూమ్ కూడా తీసుకున్నాము. రూమ్ తీసుకుని ఇంకా రేపు మార్నింగ్ మేము ఒక 9-10 గంటలకు అలాగా ఈషా ఫౌండేషన్కి బయలుదేరదాం అనుకుంటున్నాం. సో ఈ లోపల మనకి ఒక జీడి నాయుడు కార్ మ్యూజియం అయితే ఉంది, అదైతే వెళ్ళి చూసి వచ్చేద్దామని ప్రస్తుతం అయితే బయలుదేరాము. సో ఒక జీడి నాయుడు కార్ మ్యూజియం వచ్చేసి ఇక్కడ నుంచి మాకు దగ్గర ఒక 8 కిలోమీటర్లు అయితే చూపించింది. సో మేము వచ్చి దాని పార్క్ చేసేసి ఇంకా టికెట్లు అన్ని తీసుకుని లోపలికి వెళ్ళాలన్నమాట. సో పార్కింగ్ అయితే 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనకి లోపల అయితే పార్క్ చేయడానికి లేదు, కానీ బైక్స్, కార్ అయితే లోపల పార్కింగ్ ఉంది. బైక్స్ మనం బయటే పార్క్ చేసేసి వెళ్ళాలన్నమాట. సో గేట్ లోనే మనకి పార్కింగ్ ఛార్జెస్ అనేది వసూలు చేస్తారు. అక్కడి నుంచి మనం లెఫ్ట్ లోకి వెళ్తే మనకి కార్ మ్యూజియం ఉంటుంది. అలాగే ఇందులో సైన్స్ ఎక్స్పెరిమెంట్ మ్యూజియం కూడా ఉంది. సో మనం జస్ట్ కార్ మ్యూజియం మాత్రమే చూడడానికి వెళ్తున్నాం ప్రస్తుతానికి అయితే, ఎందుకంటే మనకి టైం లేదన్నమాట. ఆల్రెడీ మేము వచ్చి చాలాసేపు డ్రైవ్ చేసి వచ్చాం కాబట్టి కొంచెం టైర్డ్ గా ఉంది. కాబట్టి మనం జస్ట్ కార్ మ్యూజియం మాత్రమే చూసేసి వెళ్ళిపోదాం. కార్ మ్యూజియానికి అయితే మనకి 70 రూపాయలు ఛార్జ్ చేస్తారు
తీసుకుంటారు మనిషికి ఇండివిజువల్ అయితే. గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే ఇక్కడ కొన్ని డిస్కౌంట్లు అంటూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి వాటి యొక్క టారిఫ్స్ అన్ని కూడా. సో ఇలా ఉంటది అనమాట. సో ఇది జీడి నాయుడు గారి రూపం అనమాట. వాళ్ళ కొడుకు ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ అయితే స్థాపించడం జరిగింది. దీని యాక్చువల్ ఫౌండర్ అయితే జీడి నాయుడు గారే. సో 1950లో ఈ ట్రస్ట్ ని స్థాపించి దీన్ని మెయింటైన్ చేస్తుంది జీడి నాయుడు గారి కొడుకు అన్నమాట. సో జీడి నాయుడు గారికి పాతకాలం నాటి వింటేజ్ కార్లు అయినా దాని టెక్నాలజీ అయినా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. రాబోయే తరాలకు కూడా ఈ టెక్నాలజీ గురించి, ఈ వింటేజ్ కార్ల గురించి, వీటి హిస్టరీ గురించి కూడా తెలియాలని చెప్పి ఈ ట్రస్ట్ ద్వారా ఈ కార్ మ్యూజియం అయితే స్థాపించడం జరిగింది. ఈ మ్యూజియంలో 100కు పైగా వింటేజ్ కార్లు, దానికి ప్రత్యేకత దానిదే అన్నమాట. సో 100కు పైగా వింటేజ్ కార్లు అయితే మనం చూడొచ్చు. అలాగే చాలా చారిత్రకమైన ఓల్డ్ కార్లని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా రకాల వింటేజ్ కార్లు అయితే ఉన్నాయి. మనకి ఇందాక చూసినట్లయితే ఒక కారు అయితే మనకి హాలీవుడ్ సినిమాలో, కామెడీ సినిమాలో కనిపిస్తుంది. అలాగే మనకి అల్లుడా మజాకాలో చిరంజీవి గారు వాడిన కార్ లాంటిది కూడా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూసారా, సింగిల్ సీట్ కార్లు కూడా ఉన్నాయి. ఇవి కూడా కార్లే కాబట్టి సింగిల్ సీట్ అనమాట. అవన్నీ ఎప్పుడో టెస్ట్ కోసం టెంప్లెట్ అట్లా శాంపుల్ గా చేసింది అనమాట. సో ఇది బెంజ్ లో ఒక టైప్ ఆఫ్ వింటేజ్ కార్ అన్నమాట ఇది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఈ కార్లన్నీ కూడా చాలా చాలా సినిమాల్లో అయితే కనిపిస్తాయి. మనకి పెద్ద పెద్ద లగ్జరీ కార్ల నుంచి మన మేడ్ ఇన్ ఇండియాలో ఉన్న చాలా చిన్న కారు, అలాగే బయట దేశంలో చేసిన చిన్న కార్ల నుంచి అన్ని మ్యాక్సిమం చాలా రకాలైతే ఇక్కడ చూడొచ్చు. మన RRRలో వాడింది, ఇంకా పాత సినిమాలలో వాడింది, ఎంజీఆర్ సినిమాలలో వాడినవి, ఇలా చాలా సినిమాల్లో వాడిన కార్లన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ప్రస్తుతానికి మనం ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్లో అనుకుంటాను. సో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇట్లాంటి వింటేజ్ కార్లు, ఇంపోర్టెడ్ కార్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే మన ఇండియన్ కార్స్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇండియన్ కార్స్ నుంచి మన వ్యాన్స్ అన్నీ కూడా వచ్చేసి మనకి ఇంకొక ఫ్లోర్లో ఫుల్గా ఇండియన్ కార్సే పెట్టారనమాట. సో ఇది మీరు చూస్తే మనకి RRRలో వచ్చిన కార్లా కనబడుతుంది.
సో ఇంతసేపు మనం ఇంపోర్టెడ్ కార్స్ని చూసాం కదా. సో ఇప్పుడు మనం పై ఫ్లోర్లోకి వెళ్ళాలన్నమాట. అక్కడ మన ఇండియన్ ట్రాన్స్పోర్ట్లో ఉపయోగించిన కార్లు, అలాగే ఇండియాలో తయారైన కార్లు, అప్పట్లో బస్సు, వ్యాన్స్ ఇవన్నీ కూడా ఎలా ఉండేవో మనకి పైన తెలుస్తుందన్నమాట. ఎందుకు లేటు, రండి మనం వెళ్ళి మన ఇండియన్ కల్చర్ని, ఓల్డ్ కల్చర్ని ఎలా ఉపయోగించే వాళ్ళు వాహనాలని అవి కూడా చూసి తరిద్దాం. సో అదండి కోయంబత్తూరులోని జీడీ నాయుడు యొక్క కార్ షోరూమ్, కార్ మ్యూజియం అనొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మాత్రమే మన వీడియోలు చూడండి. మీకు ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.